యోగాంధ్రలో ఎన్టీఆర్ జిల్లా మరో రికార్డు సృష్టించిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఉద్ఘాటించారు. బరం పార్క్లోని బోట్లలో యోగా ద్వారా ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నామని చెప్పారు. గతంలో డ్రోన్ల ద్వారా ఇదే స్థలంలో ప్రపంచ రికార్డు సాధించామని గుర్తు చేశారు. బోట్లు పంట్ల మీద 1000 మందికి పైగా యోగాలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. మన దేశంలో పుట్టిన యోగాకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కేశినేని శివనాథ్ అన్నారు. యోగాంధ్రలో భాగంగా బరం పార్క్లోని కృష్ణానది నడుబొడ్డున పడవలపై యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా డే సందర్భంగా ఏపీలో నిర్వహించే కార్యక్రమంలో 2 కోట్ల మంది పాల్గొంటారని కేశినేని శివనాథ్ వెల్లడించారు. విశాఖపట్నంలో ఒకేసారి 5 లక్షల మందితో యోగా చేయడం ద్వారా మరో రికార్డుకి సిద్ధమవుతున్నామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు. జీవితంలో యోగా భాగమైతే ఎల్లప్పుడూ ఆరోగ్యం మీ వెంటే ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా వరల్డ్ రికార్డుకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గతంలో కూడా చూసాం. ఇదే ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డ్రోన్ షో జరిగింది. ఆ రోజు కూడా మనం సుమారు 5000 డ్రోన్స్ ఆకాశం మీదకి ఎగురవేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కాం. అటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ వాటర్ క్రాఫ్ట్స్ మీద వరల్డ్ రికార్డ్ సృష్టించడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న ప్రాంతం. ప్రజలందరూ చక్కగా అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యోగా చేసి వరల్డ్ రికార్డు సృష్టించడానికి విజయవాడ కృషి చేసిన అందరి అధికారులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ జైన్ గారికి, మీనా గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి, కమిషనర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.